కుటుంబాల్లో ప్రేమలు ఉండాలి, సొసైటీలో ప్రేమలు ఉండాలి. ఒక క్రైస్తవుడు ఒక సొసైటీలో ఉన్నాడంటే ఆ యొక్క సొసైటీని అంతటిని కూడా ప్రేమానురాగాల మధ్య జీవించేలా చేయాలి. కానీ వచ్చాడరా బాబు వీడు వచ్చాడంటే సమస్యలే మాకు అని చెప్పి ఇప్పుడు కూడా అనుకోకూడదు. అదే వచ్చింది. ఒక క్రిస్టియన్ మీటింగ్లో వేరే క్రైస్తవులను కూడా ఎక్కించారంట స్టేజ్ మీదకి. అది నాకు చాలా బాధ కలిగింది. మాది గొప్ప సంఘం, ఎవరు రాకూడదు ఇక్కడికి. ఏం గొప్ప సంఘం? నీకు తగ్గింపు లేనప్పుడు, నీకు ప్రేమ లేనప్పుడు ఏం గొప్ప సంఘం నీది గొప్ప సంఘం అయితే నీ ప్రేమను చాటుకో. షో యువర్ సాక్రిఫైస్. దేవుడు శిలువ మ్రాణి మీద చూపెట్టినటువంటి ఆ ప్రేమను కనపరుచుకో. ఆ గర్వాన్ని ఎందుకు తగిలించుకుని తిరుగుతూ ఉన్నాం మనం? కొన్ని సంఘాలు ఉంటాయండి, వారు ఏమనుకుంటారంటే మేమే వెళ్తాం పరలోకానికి, ఇంకా మిగిలిన వారు ఎవరు వెళ్ళరు, వాడు పోతాడు నరకానికి. ఫస్ట్ ఒక సామాన్యంగా 1-2 వాక్యాలు తెలిసి రక్షణ పొందినటువంటి వారు పరలోకానికి వెళ్తారేమో కానీ మేము తప్ప ఎవరి పరలోకానికి వెళ్ళరు అని అనుకునేటువంటి వారందరూ కూడా డెఫినెట్గా నరకానికి పోతారు. ఎందుకంటే వాళ్ళది పరిశీల నీతి. పరిశీల అనుకునేటువంటి వారు మాకు తెలుసు కదా వాక్యం, మాకు తెలిసినంత వాక్యం ఇంకెవరికి తెలుసు? వాక్యం వల్ల వచ్చిన వాళ్ళకి గర్వం. ఎక్కడ పోయారు వాళ్ళంతా? ఎవరు ద్వేషించారు వారిని? యేసు ప్రభువే ద్వేషించాడు. మీరంతా కూడా సున్నము కొట్టిన సమాధులు వంటి వారు అని చెప్పి డైరెక్ట్గా అన్నాడు. దేనికి పనికిరానటువంటి వారు మీరని చెప్పి అన్నాడు. ప్రేమ లేని క్రైస్తవుడు సున్నంతో కొట్టినటువంటి సమాధి వంటి వాడు. గర్వంతో బతికేటువంటి క్రైస్తవుడు సున్నంతో కొట్టినటువంటి సమాధి వంటి వాడు. ఈ క్రైస్తవుడు వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నీకు ప్రేమ లేదు అంటే యు ఆర్ నాట్ అ బిలీవర్, యు ఆర్ నాట్ అ బిలీవర్, యు ఆర్ నాట్ అ క్రిస్టియన్. దావీదు చూడండి, చేతిలో ఖడ్గం ఉన్నా కూడా, ముందు శత్రువు ఉన్నా కూడా నేను చంపనంటున్నాడు. ఆ మాటలు మాట్లాడాలంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి. మిరియాముని చూసాం, దావీదుని చూసాం. వీరంతా కూడా యుక్తి కలిగి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు. 3వ వ్యక్తి దగ్గరకు వద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం. యేసు ప్రభు పరిశుద్ధ నామాన కూడి వచ్చిన అందరికీ ఆహ్వానాన్ని, వందనాలు తెలియజేసుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. పౌలు గారు ఈ యొక్క మాటలు రాస్తా ఉన్నారు. రాస్తూ రోమా సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రైస్తవులందరూ కూడా యుక్తి కలిగి ప్రవర్తించాలి. వీరి యొక్క ప్రవర్తన అంతట్లో కూడా సమస్తము కూడా ఇది దేవుని యొక్క చిత్తము అని చెప్పే జీవించాలి తప్ప స్వంత ప్రణాళికలు ఎప్పుడైతే రచించుకుంటామో అప్పుడు ఎదుర్కొనేటువంటి ఆ యొక్క స్థితులు, పరిస్థితులు, కష్టాలు ఇవన్నీ కూడా ఇంకో రకంగా ఉంటాయి. క్రైస్తవులు ఎప్పుడు కూడా యుక్తిగా ప్రవర్తించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి మన దేశంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, క్రైస్తవ మాటల కంటే క్రైస్తవ క్రియలు అవసరం. ఇప్పుడు క్రిస్టియన్ టాక్ కంటే క్రిస్టియన్ వాక్ ఎక్కువగా కావాలి. ఈ క్రిస్టియన్ వాక్ కావాలి అంటే మనం యుక్తిగా ప్రవర్తించాలి. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడాలి, కొన్ని మాటలు మాట్లాడకూడదు. ఎక్కడ ఏం మాట్లాడాలి అనేదే యుక్తి, ఎక్కడ ఏం మాట్లాడకూడదో అది కూడా యుక్తే. బైబిల్ మనకి చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, ఇక్కడ 3వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక మనకిచ్చినటువంటి కృప చొప్పున ఆ కృప ఎంతో అంతవరకే ఎంచుకొనుచు దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, ప్రతి ఒక్కరికి కూడా వారికి ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణం ఎంతుందో దాని ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను తాను ఎంచుకొనవలెను. ఇదంతా ఎప్పుడు ఉంటుందంటే, వెన్ ఐ ఎమ్ ఇన్ గాడ్స్ కంట్రోల్. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప చొప్పున, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుల చొప్పున నేను నడుచుకోవాలి, అంతేగాని నా సొంతంగా నేను చేసుకోవాలి అనేది కాకూడదు. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. రాసేటువంటి వ్యక్తి ఎంత గొప్పవాడో తెలుసు. ఆయన చదువుకున్నటువంటి చదువు, చేసినటువంటి పరిచర్య, తయారు చేసినటువంటి శిష్యులు, కట్టినటువంటి సంఘాలు, దాదాపుగా అప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలు అన్నిట్లో కూడా సంఘాలు స్థాపించడానికి ఆయన ప్రయత్నం చేశారు పౌలు గారు. అయినా కూడా ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మీరు ఇలాగనే ఉండాలి. ఎలాగా అంటే దేవుని యొక్క ఆధారం మేరకు జీవించాలి. ఆయన ప్రణాళిక నా యొక్క జీవితంలో నెరవేరాలనేటువంటి ఆ యొక్క ఆశతో జీవించాలి. సొంత ప్రణాళికలు రచించుకోవడానికి వీల్లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూద్దాం. ముఖ్యంగా క్రైస్తవులంగా ఉన్నటువంటి మనందరం మనం మాట్లాడేటువంటి మాటలు, కష్టంలో రియాలిటీ ఏంటో బయటకు వస్తుంది. బంగారాన్ని దాన్ని వేడి చేస్తే దాని వెల ఏంటో తెలుస్తుంది. ఏదైనా కూడా అది కష్టంలోనే రియాలిటీ అనేది బయటకు వస్తుంది. క్రైస్తవులు కూడా కష్టంలోనే రియాలిటీ అనేది బయటకు వస్తుంది. ఈ కష్టం నాకు ఎందుకు ఇచ్చాడు, ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకోవడం కంటే దీని వెనక ఉన్నటువంటి ప్రణాళిక ఏంటిది, వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్, ఇది చాలా ప్రాముఖ్యం.
ప్రతి విషయంలోనూ అది గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇవాళ కొంతమందిని చూద్దాం, సమయాన్ని బట్టి ఎంతమంది అయితే అంతమందిని. వీరందరూ కూడా యుక్తి కలిగి ప్రవర్తించారు. దేవుడు ఒక కష్టాన్ని ఇచ్చాడు, ఈ కష్టాన్ని బట్టి వీళ్ళంతా కూడా యుక్తిగా ప్రవర్తించారు. ఎవరు కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు, ఎవరు కూడా నిరుత్సాహపడలేదు. వారికి వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి, వారికి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి ఆ యొక్క విశ్వాస పరిమాణం చొప్పున వారంతా కూడా ప్రవర్తించారు, మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి కష్టాన్ని ఎదుర్కొన్నారు. కానీ వారి యొక్క మాటలు చూస్తే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ముందుగా నిర్గమకాండానికి వెళ్దాం. ఎక్సోడస్ నిర్గమకాండానికి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిది అని చెప్పి చూస్తే మొదటి అధ్యాయము 22వ వచనం మనం చదువుకుంటే, నిర్గమ మొదటి అధ్యాయం 22వ వచనంలో అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయడి, ప్రతి కుమార్తెను ఆ. బ్రతకనీయుడి అని తన జనుల ఆజ్ఞాపించాడు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి రాజు ఫరో ఏం ఆజ్ఞాపించాడంటే, ప్రతి మగ పిల్లవాడిని కూడా చంపేయండి, నైలు నదిలో పడేసేయండి. నైలు నదిలో ఈ హెబ్రీలకు సంబంధించినటువంటి మగపిల్లలను పడివేస్తే భవిష్యత్తు ఉండదు, వీళ్ళకి ఫ్యూచర్ అనేది ఉండకూడదు. ఎవరు? ఈ హెబ్రీలుగా ఉన్నటువంటి వారు ఎవరికి కూడా వీరికి భవిష్యత్తు ఉండకూడదు, వీరికి ఒకరు నిలబడి మాట్లాడేటువంటి వాడు ఉండకూడదు. అందుకే ఏం చేయాలంటే, ఒక్కడిని కాదు, ప్రతి కుటుంబంలో పుట్టినటువంటి మగపిల్లలు అందరినీ కూడా చంపివేయండి, పడవేయండి, ఎక్కడ నైలు నదిలో పడేసేయండి. ఈ ఫ్యామిలీస్ ఎవరికి కూడా ఒక ఆధారం ఉండకూడదు అని చెప్పి ఆయన రచించాడు ఒక ప్రణాళిక. ఏం రచించాడు? ఎవరో వస్తారంట, మరి వీరందరినీ కూడా నడిపిస్తాడంట. అసలు ఎవరు రాకుండా మనం ఒక పని చేద్దాము, ఏం చేద్దాము అంటే, వంకర మార్గంలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా చంపివేస్తే ఈ కుటుంబాలకు ఆధారం లేకుండా పోతుంది. ఈ ఆధారం లేకుండా పోయినప్పుడు వీళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, ఇక్కడే ఉంటారు, రాళ్ళు కొట్టుకుని బతుకుతారు. వాళ్ళ జీవితాలంతా కూడా నా మీద ఆధారపడి జీవించాల్సినటువంటి బాధ్యతే కానీ వారు ఎప్పుడు కూడా సెకండ్ డోర్ వైపు చూడకూడదు, వేరే వ్యక్తి వైపు చూడకూడదు అని చెప్పి ఫరో రచించాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఒక మగపిల్లవాడిని పుట్టించాడు. ఎవరు? మోషేని పుట్టించాడు. మోషే పుట్టిన తర్వాత తన తల్లిదండ్రులు అమ్రాము, యొకోబేతు, అమ్రాము తండ్రి, యొకోబేతు తల్లి, అమ్రాము యొకోబేతులకు వీరికి మోషే జన్మించాడు. మోషే జన్మించిన తర్వాత తన తల్లి ఏం చేసిందంటే, 3 నెలల పాటు ఆ కుమారుని కాపాడుకున్నది. 3 నెలల తర్వాత ఆ పిల్లవాడిని ఇంకా కాపాడుకోలేదు. ఎందుకంటే 3 నెలల తర్వాత వీళ్ళు అరుపులు, కేకలు అన్ని కూడా స్టార్ట్ చేస్తారు. 3 నెలల వరకు కూడా ఆహారం పెడితే వారు సైలెంట్గా ఉంటారు. కానీ 3 నెలలు దాటిందంటే అల్లరి అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇంకా తన తల్లికి అర్థమైంది, ఇక నుంచి నేను కాపాడలేను, మరి నేనేం చేయాలి అంటే, ఒక జమ్ము పెట్టు తయారు చేసి ఆ జమ్ము పెట్టిలో ఈ మోషేని పెట్టి ఆ నైలు నదిలో వదలడం జరిగింది. అదే సమయానికి ఫరో కుమార్తె వచ్చి అక్కడ స్నానం చేస్తా ఉన్నది. స్నానం చేస్తా ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన జాగ్రత్తగా ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకున్నట్లయితే, అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. ఆ ఫ్యామిలీలో తల్లి అక్కడ జమ్ము పెట్టి వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అక్కగా ఉన్నటువంటి మిరియాము ఏం చేస్తా ఉన్నదంటే, అలా చూస్తా ఉన్నది. అలా చూస్తూ ఉండి ఆ రాజకుమార్తె దగ్గరికి ఎప్పుడైతే పెట్టి వెళ్ళిందో, ఈమె యుక్తి కలిగి ఒక మాట మాట్లాడింది. యుక్తి కలిగి, అక్కడ రాజకుమార్తె కదా, నేనేమైనా మాట్లాడితే నన్ను ఏమైనా అంటారా అని చెప్పి అనుకోలేదు. రాజకుమార్తె కదా, నేను ఇక్కడ నుంచి పారిపోవాలి అని చెప్పి ఆ ఆలోచన కూడా రాలే. ఎలాగైనా వీడిని బతికించుకోవాలి. ఎవరిని? మోషేని ఎలాగైనా బతికించుకోవాలంటే ఈమె చాలా బిజీగా ఉంటుంది. ఎవరు? రాజకుమార్తె అంటే ఆమెకి ఎన్ని పనులు ఉంటాయి. కానీ ఆ పిల్లవాడిని చూడగానే చాలా అందంగా ఉన్నాడు, సుందరుడుగా ఉన్నాడు, వీడిని అసలు వదులుకోవడం ఆమెకి ఇష్టం లేదు. వెంటనే ఈ యొక్క పిక్చర్ అంతా కూడా చూస్తూ యుక్తి కలిగి మాట్లాడినటువంటి మాట ఏంటిదంటే, ఈమె నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వస్తున్నా అని చెప్పి అన్నది. అప్పుడు ఆమెకి తట్టినటువంటి ఆలోచన ఏంటిదంటే, నేను ఈ మాట మాట్లాడదాము, రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి ఆ మాట మాట్లాడిన వెంటనే ఆ యొక్క ఆపర్చునిటీ ఎవరికి వచ్చిందంటే, తిరిగి తల్లికే వచ్చింది. ఆ తల్లికి డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది, ఆ తల్లికి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే, ఈ ఫరో ఇంటి నుంచి ఒక జియో పాస్ అయింది. గవర్నమెంట్ ఆర్డర్ ఏం పాస్ అయింది, ఇక నుంచి ఆపేండి రాబాయి, ఇక చంపేదేం లేదు, ఆపేసేయండి. యుక్తి కలిగి మాట్లాడినటువంటి ఒక మాటతో ఇంత జరిగింది. అక్కడ ఉన్నటువంటి మర్డర్స్ ఆగిపోయినాయి, ఆ కుమారుడు కాపాడబడ్డాడు. ఈ అన్ని కూడా పక్కన పెట్టేస్తే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక, వీడు బతకాలి, వీడు ఎదగాలి, వీడు ఎదిగి ఆ ఇశ్రాయేలీలందరినీ కూడా నడిపించాలి. ఒక ప్రార్థనా పరమైనటువంటి కుటుంబం అయితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సిట్యువేషన్ కష్టమైంది వచ్చింది, అయినా కూడా దేవుని యొక్క ప్రణాళిక జరగాలి. గాడ్స్ ప్లాన్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. అది ఎలాగైనా కూడా, పరిస్థితి, రాజ్యమే మనకు వ్యతిరేకంగా ఉన్నది, రాజ్య పరిస్థితులే బాగలేదు. ఆ బాగాలేనటువంటి పరిస్థితిలో కూడా వీరందరూ కూడా యుక్తి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ మోషే యొక్క జీవితం చూసుకుంటే, అక్కడ యొకోబేతు విశ్వాసంతో మోషేను 3 నెలలు దాచిపెట్టి, నా యొక్క శక్తి ఇంతే దేవా, 3 నెలలు నేను వీడిని కాపాడగలను, నా శక్తి, నా యుక్తి కలిగి నేను వీడిని కాపాడగలను. కానీ 3 నెలలు దాటితే ఇంకా నేను చేయలేను, ఇక నుంచి చూసుకోవాల్సింది ఎవరు? నువ్వే.
అని చెప్పి ఆమె డిసైడ్ అయిపోయింది. కానీ అక్కడ జరిగినటువంటి స్థితి అంతా కూడా మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా 2వ అధ్యాయం 5-7 వచనాలు ఒకసారి చదువుకుందాము. 2వ అధ్యాయం 5-7 వచనాలు. మరో కుమార్తె ఆ. స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆ. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఉమ్. ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి ఉమ్. తన పనికత్తెనొకతెను పంపి దాన్ని తెప్పించి ఆ. తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఉమ్. ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని అందు కనికరించి ఉమ్. వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడనెను. ఉమ్. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. ఆ యొక్క సిచ్యువేషన్ లో ఆ ఒక్క మాట ఆ సిచ్యువేషన్ అంతటిని కూడా మార్చేసింది. రాజ్యంలో ఉన్నటువంటి ప్రణాళిక అంతా కూడా మారిపోవడం జరిగింది. ఇంకో మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుంటే చక్కటి మాట ఉంటుంది. రోమా 8:28లో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ జరిగేటువంటి స్థితిలో ఇవాళ ఇక్కడ మన సంఘంలో ప్రత్యేకంగా కష్టాలు ఎదుర్కొంటున్నామండి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. అంటే ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి దయచేసి అనుకోకండి. ఈ కష్టం వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది? నాకున్న సమస్తము నేను కోల్పోయాను, నాకున్నటువంటి స్థితి, నా గతి అంతా కూడా మారిపోయింది. ఇంతకుముందు బాగున్నాను, ఇప్పుడు బాగలేను. నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అంటే దీని వెనకాల దేవుడు ఇస్తున్నటువంటి ప్రణాళిక ఏంటిది? దాన్ని ఉద్దేశించి మనం అంతా కూడా జీవించాలి. కష్టాలు లేని వారు ఎవరు లేరు. దేశంలోనే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రపంచంలోనే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. ఒకడు వార్ అంటాడు, అప్పుడే పీస్ డీల్ అంటారు, అప్పుడే యుద్ధం ఆగిపోయింది అంటారు, అప్పుడే యుద్ధం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ధరలు పెరిగిపోతా ఉంటాయి. ఆ యొక్క సామాన్యుడు చితికిపోతా ఉన్నాడు. ఈ పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఎవరో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకోవడానికి ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటంటే రేపొద్దున్న యుద్ధం ఆగిపోతుంది అన్నటువంటి విషయం ఈరోజు నాకు తెలుసు అనుకో, నేను ఈరోజు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తా. ఈ రోజు పడిపోయినటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే రేపొద్దున పీస్ డీల్ అని అనౌన్స్ అవ్వగానే స్టాక్స్ అన్ని కూడా రైజ్ అయిపోతాయి. ఆ ఇన్సైడర్ ట్రేడింగ్స్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. సామాన్యులకి ఈ విషయాలు అర్థం కావు, కానీ సామాన్యుడే చితికిపోతా ఉన్నాడు. నాకెందుకు దేవా ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి అనుకోవడం కంటే, దేవా నీ ప్రణాళిక ఏంటిది? ఈ కష్టం నాకు ఇచ్చావు, నేను స్వీకరిస్తున్నాను, కానీ దాన్ని తట్టుకుని నిలబడేటువంటి శక్తిని నాకు ఇవ్వు. కానీ దీని యొక్క ప్రణాళిక ఏంటిదో దయచేసి నాకు తెలియజేయి. అన్ని బాగుంటాయి అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా వాగ్దానం చేయడు, కానీ అన్నిటి ద్వారా మన మేలు జరగాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. అది కష్టమైన, నష్టమైన, దుఃఖమైన ఈ ప్రాసెస్ అంతట్లో కూడా సామెతలు ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకున్నట్లయితే, సామెతలు ప్రబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అక్కడ మిరియాము చేసింది ఇదే. మిరియాము చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ సమస్తం అంతా కూడా దేవా నేను యుక్తి కలిగి మాట మాట్లాడుతూ ఉన్నాను, ఈ పరిస్థితిని చక్కదిద్దేటువంటి పని నీదే అని చెప్పి ఆమె ప్రవర్తన అలా చాలా చక్కగా కనబడతా ఉన్నది. ఒకసారి ఎస్తేరు గ్రంథానికి వెళ్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నాడు? మొర్దెకై చెప్తా ఉన్నాడు, ఎస్తేరుకి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల, ఈ టైంలో నువ్వు సైలెంట్ గా ఉన్నట్లయితే యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. దయచేసి నోరు తెరిచి మాట్లాడమ్మా అని చెప్పి అంటా ఉన్నాడు. ఈ యొక్క సిచ్యువేషన్ లో దేవుడు నేను పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఈ యొక్క హెల్ప్ నీ నుంచి జరగాలి. నువ్వు సైలెంట్ గా ఉంటే దేవుడు ఇంకొకటి దగ్గర నుంచి జరిగించుకుంటాడు. కానీ ఇది నీ దగ్గర నుంచి జరగాలి కాబట్టి నువ్వు దయచేసి నోరు తెరిచి మాట్లాడు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పాను అని చెప్తా ఉన్నాడు. అయ్యా బాబు, ఈ మాటలు మనంతా కూడా ఒక సెంటర్లో ఉన్నాము, ఒక సిట్యువేషన్ సెంటర్లో ఉన్నాము. ఈ సిట్యువేషన్లో ఉన్నటువంటి ఈ సెంటర్లో ఈ మధ్యలో మనం మాట్లాడాల్సినటువంటి మాట ఏంటిది? యుక్తి కలిగి మాట్లాడాలి. దాంట్లో నా బెనిఫిట్ ఉండకూడదు. నన్ను పిలిచిన వాని యొక్క ఆలోచన నెరవేరాలి. నన్ను పిలిచిన వాని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా నెరవేరాలన్నటువంటి ఆలోచన, ఆశ నాకు ఉన్నట్లయితే దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో నెరవేరుతుంది. దిస్ ఇస్ కాల్డ్ క్రిస్టియన్ థింకింగ్. క్రైస్తవుడు ఆలోచించేటువంటి విధానము. నిన్న దినాన రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ ప్రింటర్ ఏదో రిపేర్ అయింది, తెచ్చుకుందామని వెళ్తా ఉంటే ఒకడు మధ్యలో వచ్చి దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. నేను ఇద్దరం వెళ్తా ఉన్నాను. ఆడు దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు. నేను నవ్వుకుంటున్నా. ఎందుకు నవ్వుకుంటున్నా అంటే వాడు మాట్లాడేటువంటి మాటలు ఏవి కూడా మనకు వర్తించవు. మనం ఎక్కడ కూడా దాంట్లో సెట్ కానప్పుడు మనం రియాక్ట్ కాకూడదు. అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాం అంతే. ఎందుకు అంటే ఆ మాట్లాడేటువంటి ఆ చిన్న మాటలు, పనికిమాలిన మాటలు, ఆ మాటల్లో మనం ఎక్కడ కూడా సెట్గా. క్రిస్టియన్ మైండ్ సెట్. దేవుడు మనల్ని పిలిచి మనందరినీ కూడా ఆయన కుమారులుగా పెట్టుకున్నాడు. ఆయన రాజ్యంలో మనందరికీ కూడా స్థానం ఇచ్చాడు. రాజకుమార్తెలుగా మనందరినీ పెట్టినప్పుడు ఈ చిన్న చిన్న మాటలకి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందంటే లేదు, అవసరం లేదు. మన డిగ్రీ ఆఫ్ ఫెయిత్ చాలా హై, మనం మాట్లాడేటువంటి మాటలు చాలా హై, మన ఆలోచన విధానం చాలా హై. ఇప్పుడు మనం చాలా మందిని చూస్తాం, వీరి యొక్క ఆలోచనలు చూస్తే ఇలాగా మనం ప్రవర్తించాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోవాలి. ఫరో అనుకున్నాడు దేవుని యొక్క ప్రణాళికను మనం ముగించేద్దాము అని చెప్పి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఫరో ఇంట్లోనే ఆయన ప్రణాళికను నెరవేర్చాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. యుక్తి కలిగినటువంటి ఒక్క మాట మాట్లాడినందుకు ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి సంక్షోభంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఆ సంక్షోభం ఎంత పెద్దదైనా కూడా దేవా నీ అధికారానికి మేము సమర్పించుకుంటున్నాం, నీ ఆలోచనకు మేము సమర్పించుకుంటున్నాం. నష్టం వస్తుందా రానివ్వండి, అవమానం వస్తుందా రానివ్వండి, కానీ నీ యొక్క ప్రణాళిక ఏదో అది జరిగించు.
రెండో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంటాడు. ఈ వ్యక్తి ఎవరు అంటే దావీదు. దావీదు ఏం చేస్తా ఉన్నాడు అంటే ఒక గృహలో నివసిస్తా ఉన్నప్పుడు అదే సమయానికి సౌలు కూడా అదే గృహలోకి రావడం జరుగుతూ ఉన్నది. ఆయన నిద్రపోతా ఉన్నాడు. ఎవరు? సౌలు నిద్రపోతా ఉన్నాడు. దావీదుకి వచ్చినటువంటి అవకాశం ఏంటిదంటే అక్కడికక్కడే సౌలుని చంపేయచ్చు. దావీదు చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చెప్తా ఉన్నారంటే, దావీదు, దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. ఇది నీకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. నువ్వు ఏం చేయాలంటే సౌలుని చంపేయాలి. అంటే దావీదు యొక్క రెస్పాన్స్ చూద్దాము ఒకసారి. 4వ వచనం నుండి చదువుకుందాం. 4-5 వచనాలు చదువుకుంటే 1 Samuel 24:4-5. దావీదు జనులు అంటా ఉన్నారు. ఏమంటున్నారు? అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినదని ఆయన అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసాను. ఒకసారి ఆగుదామండి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా అర్థం చేసుకుంటే చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా రేపుతా ఉన్నారు. దావీదు, ఇది నీ గోల్డెన్ ఆపర్చునిటీ, దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. అందుకు నువ్వు ఏం చేస్తావంటే నువ్వు ఆయనని చంపేసాయి అంటే, దావీదు ఏం చేశాడంటే సౌలునకు తెలియకుండా ఆయన పైన వస్త్రపు చెంగును ఆయన కోసాడు. ఎందుకు కోసాడు? ఒక్క మెసేజ్ ఇవ్వడానికి. అరే బాబు, నేను చంపాలనుకుంటే 2 minutes, మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్, కానీ నేను అది చేయలేదు. ఎందుకు? 5వ వచనం చదువుకుందాం. సౌలు పై వస్త్రమును తాను కోసనని దావీదు మనసు నొచ్చి, పై వస్త్రం కోసినందుకే దావీదుకు బాధ అనిపించి ఏమంటా ఉన్నాడు? ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. బద్ధ శత్రువు ముందున్నాడు. బద్ధ శత్రువుని చంపేటువంటి అవకాశం ఉన్నది. అయినా కూడా దావీదు నోట్ల నుండి వచ్చినటువంటి మాటలు చూస్తే దేవుడు అనుకున్నాడు ఎవరిని? సౌల్ని. మొదటి రాజు ఆయన. ఒకవేళ ఈ రాజుగా తీసేయాలంటే ఎవరు తీసేయాలి? దేవుడే తీసేయాలి. ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళే రిజైన్ చేసేలా చేయాలి. ఈ మధ్యలో నేను ఎవరిని? దేవుడు చేసినటువంటి పనికి ఇన్వాల్వ్ అవ్వడానికి, పాడు చేయడానికి, వాడు చేసే తప్పైనా కూడా నేను ఎవరిని? గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ ది ఆపర్చునిటీ, గాడ్ షుడ్ టేక్ హిమ్ అవే. యెహోవాను బట్టి అతని నేను చంపనని తన జనులతో చెప్పిన. పక్కన వాళ్ళకి ఎంత కోపం వస్తుంది? అరే, మనం వచ్చింది ఎందుకు? మనం చేసేది ఏంటిది? దేవుడు నీకు ఈ అవకాశం ఇస్తే నువ్వేమో మాకు ఇక్కడ ప్రసంగం చేస్తా ఉన్నావు అని చెప్పి పక్కన వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. అయినా కూడా దావీదు ఆ మాట మాట్లాడలేదు. దావీదు చాలా చక్కగా చెప్తాడు. 4వ వచనం ఒకసారి చదువుదామండి. 4వ వచనం 24th చాప్టర్. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ దృష్టికి ఏది మంచిదో అది చేయని చెప్పి అంటా ఉన్నారు. కానీ వారు ఏం చెప్తా ఉన్నారు? నువ్వు ఫస్ట్ ఆయన చంపేసేయి అని చెప్పి అంటా ఉన్నారు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, ఇది నా ప్రణాళిక కాదు, దిస్ ఇస్ నాట్ మై ప్లాన్. 12వ వచనం చదువుకుంటే, నీకును నాకును మధ్య యెహోవా న్యాయం తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను అని చెప్పి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. క్రైస్తవులంగా పగలు తీర్చుకునేటువంటి రోజులు కూడా ఇవే. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ద వర్స్ట్ ఫేస్. రోజు రోజుకి మానవాళి ఏమవుతా ఉన్నది అంటే విలువలు కోల్పోతా ఉన్నది. పగలు తీర్చుకుంటా ఉన్నారు. మొన్న దినాన ఒక న్యూస్ చదివా. ఒక కూతురు తన తండ్రి చనిపోతే, తన తండ్రి గవర్నమెంట్ ఆఫీసర్, తండ్రి చనిపోతే ఆ జాబ్ ఎవరికి వచ్చింది? తల్లికి వచ్చింది. కూతురు ఒక లాయర్, లా స్టూడెంట్. ఆ కూతురు ఏం చేసింది తెలుసా? ఈ జాబు నాకు రావాలని చెప్పి తల్లిని చంపేసింది. ఎందుకు? జాబు కోసం. ఇప్పుడు ఉన్నటువంటి సీసీటీవీలు, ఈ మన మొబైల్ ట్రాకింగ్లు ఇవన్నీ చూసి 2 రోజుల్లో పోలీసులు పట్టేశారు. మొసలి కన్నీళ్ళు గారుస్తూ ఉన్నది. తల్లి చనిపోయినప్పుడు చంపేసింది ఎవరంటే ఈమె. ఎందుకు అంటే జాబు కోసం. తల్లి ఉద్యోగం చేస్తే డబ్బులు వరకు వస్తాయి ఈమెకే కదా. లోకం అలా ఉన్నది. ఎందుకు సువార్త, ఎందుకు క్రైస్తవులు, ఎందుకు ఈ క్రిస్టియన్ థింకింగ్ అవసరం అంటే దీని గురించే. ఇది బయటకు వచ్చింది. బయటికి రానటువంటి విషయాలు ఇంకెన్నో. మనుషులు జీవించేటువంటి ఆ దారుణమైనటువంటి స్థితులు ఎన్నో. ఎవరి జీవితానికి కూడా గ్యారంటీ లేకుండా పోయింది. ఎవరి శత్రువు అంటే మనిషి శత్రువు అయిపోయాడు. మనిషి శత్రువు అయిపోయాడు. జంతువులు నిజంగా అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయేమో. అంటారు, ఏమంటారంటే మనం జూకి వెళ్ళి జంతువుల్ని చూద్దామని చెప్పి అంటారు కదా. కానీ జూకి వెళ్తే జంతువులు మనుషుల్ని చూస్తాయి. ఇల్లురా మనుషులు చూడండి, పైకి ఇలా నవ్వుతా ఉన్నారు కానీ లోపల ఎంత గలీజ్గా ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పి జంతువులు చూస్తూ ఉంటాయి. నాకు అనిపించింది ఇది. ఎందుకంటే మనిషి అంత క్రూరంగా తయారవుతా ఉన్నాడు. వై క్రిస్టియన్ థింకింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఇందుకే దేవుడు చాలా చక్కగా మీరు వర్ధిల్లండి అయ్యా, లోకంలో మీకు ఇన్ని వనరులు ఇస్తా ఉన్నాను, వీటిని వాడుకోండి, ఉపయోగించుకోండి, జీవించండి, ఆనందంగా ఉండండి, సహవాసం కలిగి జీవించండి, ఒకరి కోసం ఒకరు జీవించండి అని చెప్తే ఆధిపత్యం కోసం, ఆస్తుల కోసం, పొజిషన్స్ కోసం మనుషుల మీద మనుషులకే ప్రేమలు లేకుండా పోయి చంపుకోవడం వరకు వెళ్తా ఉన్నారు. సర్వ అర్హతలు ఉన్నాయి దావీదుకు చంపడానికి. కానీ శత్రువుని కూడా దావీదు ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను చంపను, ఎందుకంటే నువ్వు దేవుని చే ఎన్నుకోబడ్డవాడివి. మాట చదువుకుందాం. కీర్తన 27వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. Psalm 27:14లో, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి కష్టంలోనూ, ఇబ్బందులోనూ, అన్ని విషయాల్లో కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండాలి. మన సొంతంగా నాకు వచ్చింది కోపం నేను చేసేస్తాను అంటే, వై యూ విల్ బి కాల్డ్ యాస్ చైల్డ్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క బిడ్డ అని చెప్పి నీకు ఎందుకు ఇస్తారు టైటిల్? ఎవరు? చాలా దారుణమైనటువంటి స్థితి. వీరు ఎలాంటి బలం కలిగినటువంటి వారంటే ఎవరు? సెల్ఫ్ కంట్రోల్ ఉన్నటువంటి వారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదువుకుందామండి. యెషయా గ్రంథము
40వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎవరు దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి వారు అందరూ కూడా మరి ఈ రకంగా దేవుడే నాకు ధైర్యాన్ని ఇస్తాడు, దేవుడే నాకు బలాన్ని ఇస్తాడు, కానీ షార్ట్ కట్స్ ఎత్తుకోరు. షార్ట్ కట్ ఏంటి? షార్ట్ కట్ మనిషిని చంపేయడం షార్ట్ కట్, మనిషిని మోసం చేయడం షార్ట్ కట్. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఈ మిస్యూజ్ చేసేటువంటి ఈ మార్గాల్ని ఎంచుకోకూడదు, ఎప్పుడు కూడా ఎంచుకోకూడదు. నెవర్ యూజ్ రాంగ్ మెథడ్స్ టు సక్సీడ్. ఈ రాంగ్ మెథడ్స్ యూజ్ చేసుకున్నట్లయితే చిటికెలో దొరికిపోతారు. ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో చూసుకుంటే ఈజీగా దొరికిపోతారు. కాబట్టి దేవుడు అనేక వాగ్దానాలు మనందరికీ కూడా ఇస్తా ఉన్నాడు. మీరందరూ కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, నా మీద ఆధారపడి జీవించండి, సొంత నిర్ణయాలు తీసుకోకండి, హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి. కుటుంబాల్లో ప్రేమలు ఉండాలి, సొసైటీలో ప్రేమలు ఉండాలి. ఒక క్రైస్తవుడు ఒక సొసైటీలో ఉన్నాడంటే ఆ యొక్క సొసైటీని అంతటిని కూడా ప్రేమానురాగాల మధ్య జీవించేలా చేయాలి. కానీ వచ్చాడరా బాబు వీడు వచ్చాడంటే సమస్యలే మాకు అని చెప్పి ఇప్పుడు కూడా అనుకోకూడదు. అదే వచ్చింది. ఒక క్రిస్టియన్ మీటింగ్లో వేరే క్రైస్తవులను కూడా ఎక్కించారంట స్టేజ్ మీదకి. అది నాకు చాలా బాధ కలిగింది. మాది గొప్ప సంఘం, ఎవరు రాకూడదు ఇక్కడికి. ఏం గొప్ప సంఘం? నీకు తగ్గింపు లేనప్పుడు, నీకు ప్రేమ లేనప్పుడు ఏం గొప్ప సంఘం నీది గొప్ప సంఘం అయితే నీ ప్రేమను చాటుకో. షో యువర్ సాక్రిఫైస్. దేవుడు శిలువ మ్రాణి మీద చూపెట్టినటువంటి ఆ ప్రేమను కనపరుచుకో. ఆ గర్వాన్ని ఎందుకు తగిలించుకుని తిరుగుతా ఉన్నాం మనం? కొన్ని సంఘాలు ఉంటాయండి, వారు ఏమనుకుంటారంటే మేమే వెళ్తాం పరలోకానికి, ఇంకా మిగిలిన వారు ఎవరు వెళ్ళరు, వాడు పోతాడు నరకానికి ఫస్ట్. ఒక సామాన్యంగా 1-2 వాక్యాలు తెలిసి రక్షణ పొందినటువంటి వారు పరలోకానికి వెళ్తారేమో కానీ మేము తప్ప ఎవరి పరలోకానికి వెళ్ళరు అని అనుకునేటువంటి వారందరూ కూడా డెఫినెట్గా నరకానికి పోతారు. ఎందుకంటే వాళ్ళది పరిశీల నీతి. పరిశీల అనుకునేటువంటి వారు మాకు తెలుసు కదా వాక్యం, మాకు తెలిసినంత వాక్యం ఇంకెవరికి తెలుసు? వాక్యం వల్ల వచ్చింది వాళ్ళకి గర్వం. ఎక్కడ పోయారు వాళ్ళంతా? ఎవరు ద్వేషించారు వారిని? యేసు ప్రభువే ద్వేషించాడు. మీరంతా కూడా సున్నము కొట్టిన సమాధులు వంటి వారు అని చెప్పి డైరెక్ట్గా అన్నాడు. దేనికి పనికిరానటువంటి వారు మీరని చెప్పి అన్నాడు. ప్రేమ లేని క్రైస్తవుడు సున్నంతో కొట్టినటువంటి సమాధి వంటి వాడు. గర్వంతో బతికేటువంటి క్రైస్తవుడు సున్నంతో కొట్టినటువంటి సమాధి వంటి వాడు. ఈ క్రైస్తవుడు వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నీకు ప్రేమ లేదు అంటే యు ఆర్ నాట్ అ బిలీవర్, యు ఆర్ నాట్ అ బిలీవర్, యు ఆర్ నాట్ అ క్రిస్టియన్. దావీదు చూడండి, చేతిలో ఖడ్గం ఉన్నా కూడా, ముందు శత్రువు ఉన్నా కూడా నేను చంపనంటున్నాడు. ఆ మాటలు మాట్లాడాలంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి. మిరియాముని చూసాం, దావీదుని చూసాం, వీరంతా కూడా యుక్తి కలిగి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నారు. 3వ వ్యక్తి దగ్గరకు వద్దాం. ఆదికాండం 45వ అధ్యాయం 5 నుంచి మనం చదువుకున్నట్లయితే మనకి ఒక వ్యక్తి కనబడతాడు. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఒకసారి వచ్చిన చదువుకుందామండి. ఆదికాండం 45వ అధ్యాయం 5. ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది, సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మను ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను. యోసేపు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ బ్రదర్స్ తో మాట్లాడుతున్నాడు. యోసేపు వాళ్ళ బ్రదర్స్ తో మాట్లాడుతున్నాడు. ఈ బ్రదర్స్ ఎంత ప్రేమగా చూశారంటే యోసేపుని భయంకరంగా ఆయనని హేట్ చేశారు, ద్వేషించారు, అమ్మివేసి చెరసాల్లో పడేలాగా చేశారు. చెరసాల్లో పడిన తర్వాత కనీసం ములాఖాతు కూడా పోలేదు. ములాఖాతు తెలుసు కదా, పోయి మనం కలవచ్చు జైల్లో ఉన్నటువంటి వారిని. భయంకరమైనటువంటి ద్వేషంతో ఉన్నటువంటి అన్నలతో యోసేపు మాట్లాడుతున్నాడు. యోసేపు పొజిషన్ ఏంటిది? ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాడు తన అన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నారంటే వీరు చేసినటువంటి తప్పుని ఇలా పొడిసి చెప్పకుండా ఏమంటాడంటే, అరే అన్నలారా, మీరు అప్పుడు చేశారు కానీ అలాగా, కానీ బాగానే చేశారా? ఎందుకు బాగా చేశారంటే నేను ఈ స్టేజ్కి రావడానికి కారణం మీరు చేసినటువంటి పనే. మీరు అలా చేయడం వలన ఇవాళ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏం అవకాశం ఇచ్చాడు? మీ అందరిని కూడా కాపాడుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. రేపటి దినాన ఇంకో 5 సంవత్సరాల వరకు భయంకరమైన కరువు ఉంటుంది, మీకు ఆహారం ఉండదు. కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? ప్రైమ్ మినిస్టర్ చేశాడు. కాబట్టి మీ అందరికీ కూడా కడుపు నిండా నేను అన్నం పెడతా, మీకు ఏది కావాలంటే అది చేస్తా. మీరు నన్ను ఆ రోజు అలా చేయడం కూడా చాలా మంచిదే. ఎవరు చెప్తారండి ఈ మాట? ఎవరు చెప్తారు? మనల్ని తీసుకెళ్ళి మన సహోదరులుగా ఉన్నటువంటి వారు అమ్మివేస్తే మన సహోదరులతో ఈ మాట మాట్లాడగలమా? ఇట్ వాస్ ఫ్యాసినేటింగ్. ఈ యొక్క వాక్యాలు చదువుతా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఎంత క్యారెక్టర్ని మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ద్వేషం లేకుండా జీవించండి అయ్యా, ప్రేమానురాగాలు కలిగి జీవించండి అయ్యా. మనం ఏం చేస్తామంటే అప్పుడెప్పుడో చేసినటువంటి తప్పుని మళ్ళీ తీసి దాన్ని పొడిసి దాంట్లో రక్తం వచ్చేలా చేసి దాని మీద ఉప్పేసి, దాన్ని అప్పుడెప్పుడో చేసినటువంటి తప్పుని మళ్ళీ తీసి దాన్ని పొడిసి దాంట్లో రక్తం వచ్చేలా చేసి దాని మీద ఉప్పేసి దాని మీద కారం వేసి అప్పుడు ఇంకా పెద్దగా అయ్యేలా చేసి ఆ గాయం ఎప్పటికీ మానకుండా దాన్నే దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ క్యారెక్టర్, దట్ ఈస్ నాట్ క్రిస్టియన్ థింకింగ్. యుక్తి కలిగినటువంటి క్రైస్తవులు కారు వీరు. ఇప్పటివరకు అలా చేసామేమో, ఇక్కడ నుండి అలా చేయకూడదు. నోట్ల నుండి వచ్చే ప్రతి మాట కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. కరెక్షన్ చేయొచ్చు, తప్పులేదు, కానీ చేసినటువంటి తప్పులను మళ్ళీ తీసి మళ్ళీ దాని గురించే మాట్లాడి ఇంట్లో ఎందుకండి గొడవలు అవుతా ఉంటాయి చాలా మందికి.
దీని గురించి అవుతా ఉంటాయి, ఎప్పుడో మ్యాటర్లన్నీ వస్తూ ఉంటాయి, ఎప్పుడో విషయాలన్నీ కూడా వస్తూ ఉంటాయి, దాని గురించి కాన్వర్సేషన్ ఉంటుంది. వాడు అప్పుడు ఇది చేశాడు, వీడి ఇది తప్ప వేరే టాపిక్లు లేవా మనకి? మంచి విషయాలు ఏమీ లేవా? వాట్ ఆర్ అవర్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి లేవా? దేవుడు ఈ రోజు వరకు ఇంత కష్టమైన కూడా మనందరిని కాపాడాడు, దేవునికి వందనాలు, ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ ఆలోచనలు లేవా? ఎంత భయంకరమైనటువంటి స్థితి ఇదైతే. యోసేపు ఇంకా చెప్తా ఉన్నాడు, ఏం చెప్తా ఉన్నాడు? 5వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, ఆయనను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడ దయచేసి బాధపడకండి అని చెప్తా ఉన్నాడు. ఇంకా మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. 2 సంవత్సరాలు. 8వ వచనం ఒకసారి చదువుదాం. 8వ వచనంలో, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి ఎవరు నన్ను పంపించింది? ఇక్కడికి దేవుడే పంపించాడు. నాకు ఈ కష్టం వచ్చింది, నా సహోదరులను అమ్మివేశారన్న కూడా యోసేపు యొక్క ఆలోచన ఏంటంటే, దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. దేవుడు అనుమతించకుండా ఏ కష్టం కూడా రాకూడదు. దేవుడు ఒకరిని, నిన్న వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, దేవుడు ఒకరిని తన సేవలో వాడుకోవాలంటే ముందుగా దేవుడు వారిని ఒంటరిగా చేస్తాడు, మనుషులందరినీ నుంచి దూరం చేసేస్తాడు. ఆ స్క్రాప్ అంతా కూడా దూరం అయిపోద్ది. అప్పటి వరకు జేజేలు కొట్టినటువంటి వాళ్ళందరూ కూడా దూరం అయిపోతారు. కొన్ని సంవత్సరాలు వీరు లోన్లీగానే ఉంటారు. తర్వాత దేవుడు నూతనంగా సహవాసాన్ని ఇస్తాడు. ఆ సహవాసమే ఈ సంఘం, ఆ సహవాసమే క్రైస్తవులు. మనం ఎవ్వరం ఇక్కడ బంధువులం కాదు, ఎవరు కూడా ఇక్కడ చుట్టాలు కాదు, రక్త సంబంధాలు నాకు తెలిసి చాలా తక్కువ మంది. అయినా కూడా ఇంతమందిలో మనల్ని కూర్చోబెట్టాడు, మన చుట్టూ అంతా కూడా వాక్యాన్ని ప్రేమించే వారిని పెట్టాడు అంటే దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. కులమతాలకి అతీతంగా దేవుడు ఒక స్థానాన్ని మనకి పెట్టి, దీనికి క్రీస్తు సంఘము అని చెప్పి నామకరణం చేసి మనందరినీ కూర్చోబెట్టాడు అంటే దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. ఇదిరాబై నీ సహవాసం, నీ చుట్టూ ఉన్నటువంటి వారు, నేను ప్రేమించేటువంటి వారు. ఎందుకు అందరూ కలిసి తర్వాత గృహాలకు వెళ్ళండి అని నేను చెప్తాను? అందరితో కలవాలి. మనం ఇక్కడికి వచ్చి ప్రైవేట్ లైఫ్స్ని ఎంజాయ్ చేయడానికి కాదు. ఇక్కడ వచ్చింది ఎందుకు? మన సహవాసంలో ఉండడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి, రొట్టె వినడానికి, సహవాసం చేసి తర్వాత ఇంటికి వెళ్ళడానికి. వచ్చాము, మేము వెళ్ళిపోతాము, ఎవరిని కలవము, మాది మేమే అని చెప్పి అనుకున్నట్లయితే అది మార్చుకోవాలి. ఒకవేళ ఉందే అలాంటి ఆలోచన, అది మంచిది కాదు. ఎందుకంటే దేవుడు మనకి ఒక సహవాసం ఏర్పాటు చేసినప్పుడు ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. చర్చిలోనే చూస్తాం, అయ్యా మాకు ఈ ఇబ్బంది ఉంది, దయచేసి ప్రార్థన చేయండి. అయ్యా మా జీవితంలో ఒక ఆశీర్వాదం జరిగింది, సంఘంలో ప్రకటన చేయండి. ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం, అందరూ వచ్చి వి విల్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఎక్కడ జరుగుతుంది ఇది? ఎక్కడా జరగదు. పెళ్లిలలో, పేరెంటాల్లో గొప్పలే ఉంటాయి. మా ఓడి ఇది, మా ఓడి జీతం ఇది, మా ఓడి ఆస్తి ఇది, మా ఓడి ఇన్ని కార్లు కొన్నాడు, ఇన్ని బంగ్లాలు కొన్నాడు. కష్టాలు చెప్పుకుంటారా? చెప్పుకోరు. కష్టాలు చెప్పుకునేటువంటి ప్లేస్ ఇదే, ఓన్లీ చర్చ్. ఎందుకంటే ఓన్లీ హానెస్ట్ పీపుల్ విల్ బి ప్రెసెంట్ హియర్. గర్వాంతులుగా ఉండేటువంటి వారు, పొజిషన్స్ కోసం ఉండేటువంటి వారు ఇక్కడ ఉండరు. కొన్ని సంఘాలు ఉన్నాయేమో, మన సంఘం కాదు. మన సంఘంలో అందరూ సమానమే. సో గాడ్ హ్యాస్ బ్లెస్డ్ us విత్ దిస్ ఫెలోషిప్. ఈ ఫెలోషిప్కి వచ్చినప్పుడు నిజమైనటువంటి సహవాసం ఇది అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదువుకున్నట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు, నా సహోదరులారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొద్దులేని వారిని ఉంటున్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగనివ్వనీయుడి. ఓర్పు ఏదైతే ఉన్నదో ఆ ఓర్పుని మాత్రం కంటిన్యూ చేయండి అయ్యా. ఆ ఓర్పు నశించిపోయేలాగా చేయకండి. ఇది జరగాలి, ఇది అవ్వాలి అంటే దీనికి ఆత్మీయ పరిపక్వత, స్పిరిచువల్ మెచ్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓర్పుతో ఆ క్రియలను ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి, కానీ ద్వేషంతో కానీ, పగతో కానీ, తిరుగుబాటుతో కానీ మనం చేయలేం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం గనక క్షణమాత్రముండు మా చులకన శ్రమ కొరకు, శ్రమ ఎంతవరకు ఉంటుందంట? క్షణమాత్రముండు మా చులకని శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎంత చక్కగా ఉంది వచనం అది. దేవుడు మనకి ఇచ్చేటువంటి శ్రమను ఆయన వృధా చేయడు. శ్రమ కలిగింది అంటే వీఆర్ గెటింగ్ ప్యూరిఫైడ్. అది కుటుంబాల్లో నుండి వచ్చినా, ఎక్కడి నుండి వచ్చినా. ఈ మధ్య తల్లిదండ్రులకు ఎక్కువ బాధ పెరిగింది పిల్లల నుంచి, కానీ దయచేసి ప్రేమతోనే వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయండి. ద్వేషాలు పెంచుకోవద్దు. వారిని 4-5 మాటలు, వేరే మాటలు అంటే మొత్తానికి దూరం అయిపోతారు. ట్రై టు కరెక్ట్ యువర్ చిల్డ్రన్ విత్ లవ్. ఒక దెబ్బ కొట్టినా మళ్ళా వాడి దగ్గరికి వెళ్ళి, అరే ఇది కరెక్ట్ కాదు, ఇది అని చెప్పండి. ఆ కౌన్సిలింగ్ లేక ఫ్యామిలీస్ అన్నీ కూడా దూరం అయిపోతూ ఉన్నాయి. సో ఈ విషయంలో యోసేపు ఆలోచన మనం చూసుకున్నట్లయితే, ఆయన ఎంత చక్కగా దేవుని యొక్క విషయం నా యొక్క జీవితంలో నెరవేరాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు అని చెప్పి చాలా చక్కగా కనబడతా ఉన్నాయి. తన సహోదరులుగా ఉన్నటువంటి వారు అమ్మివేశారు, జైల్లో వేశారు, ద్వేషించారు, దూషించారు. అంత చేసినా కూడా ఆయన ఏం చేశారంటే ప్రేమను మాత్రమే కనపరిచాడు. 4వ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. ఇక్కడ మనకు కనపడేటువంటి వ్యక్తి ఎవరు అంటే నోవహు. దేవుడు నోవహుకి ఒక ఆజ్ఞ ఇస్తాడు.
ఇక్కడ 13వ వచనం 14వ వచనం చదువుకున్నట్లయితే దేవుడు దేవుడు, నోవాహుతో ఆ, సమస్త శరీరముల మూలంగా ఉమ్, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఆ, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఉమ్, ప్రతిసారకపు మ్రాణంతో ఆ, ఈ కొరకు ఓడను చేసుకొనుము. ఉమ్. అలలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. చూడండి, దేవుడు ఫిక్స్ అయిపోయాడు, డిసైడ్ అయిపోయాడు. ఏం డిసైడ్ అయిపోయాడు? నీ కొరకు ఓడ తయారు చేసుకో, నీ కొరకు ఓడ తయారు చేసుకో. నోవా ఏం చేశాడంటే, సరే దేవా అన్నాడు. కానీ నోవా ఏం చేశాడంటే, మనుషులు ఎవరు నా మాట వినరు, ఆయనకు తెలుసు మనుషులు ఎవరు నా మాట వినరు. అయినా కూడా నోవాహు 120 సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటన చేశాడు. అయ్యా బాబు, నేను నీతిని ప్రకటన చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా మారు మనసు పొందండి, ఉగ్రత రాబోతా ఉన్నది, జలాశయం రాబోతా ఉన్నది, మనంతా కొట్టుకుని పోతా ఉన్నాము అని చెప్పి ఎవ్వరు మాట వినరు అని తెలిసినా కూడా ప్రకటన చేశాడు. మైండ్ సెట్ ఆఫ్ నోవా. మనుషులు వినరు అని చెప్పి తెలిసినా కూడా దేవునికి ఓకే అని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక నెరవేరుస్తా ఉన్నాడు. మనుషులు కనీసం ఒక్కడైనా మారతాడేమో అని చెప్పి మనుషులందరికీ కూడా ఆయన ప్రకటన చేస్తా ఉన్నాడు. ఆ కాలంలో వర్షం లేదు, ఏమీ లేదు. నోవాహు తిరిగి ప్రశ్నించవచ్చు, దేవా ఇప్పుడు ఎందుకు ఓడ అవసరమా? వర్షాలు లేవు, ఇప్పుడు నేను ఆ చెక్కలను ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? నువ్వు చెప్పేవులే కానీ నేను ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఇదంతా ఎందుకు నాకు ఇది అని చెప్పి నోవా అనలే. నోవా ఏమన్నాడు? 22వ వచనంలో, 6వ అధ్యాయము 22వ వచనంలో, నోవాహు ఇట్లా చేసెను. నోవాహు అట్లు చేశాను. దేవుడు ఏం చెప్పాడు? దాని ప్రకారంగా చేశాను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ప్రశ్నించలేదు. ఆ పని చేస్తా ఉన్నాడు, ఈ పని చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఓడ నిర్మిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున కనీసం ఒక్కడైనా మారతాడేమో అని చెప్పి అందరికీ ప్రకటన చేస్తా ఉంటే అందరూ ఏమంటున్నారంటే, పిచ్చివాడు వీడు, వెర్రివాడు. ఇప్పుడు మనల్ని అంటారు కదా, పిచ్చివాళ్ళు మీరంతా కూడా ఏదో చెప్తా ఉన్నారు, స్వార్థ అంటున్నారు, దేవుడు అంటున్నారు, యేసుప్రభు అంటున్నారు, సిలువ అంటున్నారు, రక్తం అంటున్నారు, ఏంద్రా మీ బాధ అంటారు. మనమేమో అయ్యా మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి అంటే మనల్ని ఏమంటారంటే, వెర్రి వాళ్ళు మీరు అంటారు. అప్పుడు నోవాహును కూడా అన్నది ఏంటిది? వెర్రివాడు వీడు, ఏం చేస్తున్నాడు వీడు, అరే వర్షాలు లేవనంటే ఓడగడుతున్నాడు వీడు, సెన్స్లెస్ ఫెలో అని చెప్పి అన్నారు. కానీ నోవాహు ఏం చేశాడంటే, ఆ ప్రేమతో ప్రకటిస్తూ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఆయన నడుచుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి ఇచ్చినటువంటి విధేయత, ఇన్ హిస్ వర్డ్స్ అండ్ హిస్ డీడ్స్, మాటతో ప్రకటన చేస్తా ఉన్నాడు, క్రియలతో ఓడ నిర్మిస్తా ఉన్నాడు. దేవుడికి తెలుసు ఎవరు మారని, అందుకే నీ ఓడ నువ్వు కట్టుకో అన్నాడు. వాక్యం చదువుకున్నాం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 5వ వచనం, 2 Peter 2:5, 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించిన నోవహును, ఆయన నీతిని ప్రకటన చేశాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి అట్లీస్ట్ సంతోషకరమైన విషయం ఏంటిదంటే, నాకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది, నోవహు యొక్క ఫ్యామిలీ ఆయన మాటిన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్యామిలీలో ఒకరు ఉంటారు మన దగ్గర తేడాగా, వాళ్ళు వినరు. కానీ నోవాహు ఫ్యామిలీ ఎంత బ్లెస్డ్ అంటే, మొత్తం ఆయనకున్నటువంటి కుమారులు, కోడళ్ళు, ఆయన భార్య అందరూ కూడా ఆయన మాట విన్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకు అంటే నోవాహు అర్థం చేసుకున్నాడు. ఏం అర్థం చేసుకున్నాడు? ఇది దేవుని యొక్క తలంపు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవాకు ఆకాశములు పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఇది గాడ్స్ అండర్స్టాండింగ్, దిస్ ఇస్ గాడ్స్ థింకింగ్, దిస్ ఇస్ క్రిస్టియన్ థింకింగ్. క్రైస్తవ ఆలోచన విధానం దేవుని యొక్క జ్ఞానానికి లోబడుతుంది. కానీ ఇది నా ప్లాను, నేను ముందుకు వెళ్ళిపోతా, నాకు బెనిఫిట్ కదా, నేను హ్యాపీ కదా, చాలు. అదే జరుగుతూ ఉన్నది. నేను హ్యాపీగా ఉంటే చాలు, నా ఇంట్లో సంగతి నాకు అనవసరం. నా ఇంట్లో ఉన్నటువంటి వారు తల్లిదండ్రుల గురించి కానీ భార్య బిడ్డల గురించి కానీ నాకు అనవసరం. ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, నేను ముందుకు వెళ్ళిపోతా. ఆ మైండ్ సెట్తో ఉన్నారు నేటి లోకం. దేవుడి జ్ఞానం ఎక్కడ ఉన్నది? ఏమీ లేదు, అంతా నాశనమే. నాశనానికి దారితీస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఒక పని చేస్తున్నాము అంటే అది నాతో పాటు కనీసం నా ఇంటి వారికైనా లాభం ఉందా లేదా అని ఒక ఆలోచన ఉండాలి. నోవాహు చూడండి, నోవాహు ఆలోచన కరెక్ట్ కాబట్టి తన కుటుంబం అంతా కూడా ఆయనతో పాటు అలా మరి రక్షణ పొందడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి నేటికి కూడా మానవ ఆలోచనలకు విరుద్ధంగా అనిపించేలాగా ఉంటాయి ఏంటి? దేవుని యొక్క ఆలోచనలు. ఈ రోజుకి చెప్తే మనల్ని నవ్వుతారు. ఏమని? నీ శత్రువులను క్షమించమంటే ఏమంటారు? నవ్వుతారు. తర్వాత నిన్ను హింసించేటువంటి వారిని ప్రేమించమంటే నవ్వుతారు. తర్వాత ఉదారంగా ఇవ్వయ్యా అని చెప్పి అంటే నవ్వుతారు. క్రీస్తు యొక్క రక్షణ స్వార్థను ప్రకటిస్తూ ఉంటే నవ్వుతారు. మనమంతా కూడా వెర్రివారంగా కనపడతాము. కానీ దిస్ ఈస్ గాడ్స్ విజ్డమ్. ఇది దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క ప్రణాళిక ఈ రకంగానే ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. 4 వ్యక్తులను చూసాం. మిరియాం అవకాశాన్ని ఎలాగ సద్వినియోగం చేసుకోవాలో చెప్తా ఉన్నది. దావీదు సమయం కోసం వేచి ఉండాలి, గాడ్స్ టైమింగ్ కోసం వేచి ఉండాలి అని చెప్పి ఆయన తెలియజేస్తా ఉన్నాడు. యోసేపు దేవుని యొక్క సంకల్పం చొప్పున జీవించాలి, అంతేగాని రివోల్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. నోవహు దేవుని యొక్క వాక్యానికి తగ్గట్టుగా జీవించాలి, దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. చివరిగా చూసుకున్నట్లయితే ఆఖరిగా మనం సిలువ దగ్గరికి వెళ్దాం. క్రైస్తవ ఆలోచన ఎప్పుడు కూడా భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ఇట్ షుడ్ బి బియాండ్ ద ప్రెసెంట్. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నట్లయితే,
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన చూడండి, అవమానమును నిర్లక్ష్యపెట్టి యేసు ప్రభు వారు ఆయన సిలువను మోసుకుంటూ వస్తుంటే అవమానించారు, దూషించారు, తిట్టారు, ఉమ్మి వేశారు, బల్లెంతో పొడిచారు, దారుణంగా చూశారు. ఆయన దాన్ని చూడలే. ఆయన చూసింది ఏంటి తెలుసా? ఈ సిలువ కార్యక్రమం అయిపోతే ఎవరైతే నన్ను దూషిస్తా ఉన్నారో వీరందరికీ విమోచన, ఎవరైతే నా మీద ఉమ్మి వేస్తా ఉన్నారో వీరందరికీ కూడా ఒక మార్గము, ఎవరైతే నాకు ముళ్ళ కిరీటం పెట్టి నన్ను హేళన చేస్తా ఉన్నారో వీరందరికీ కూడా పరలోకం వస్తుంది. అదంతా కూడా జరగాలి అంటే ఈ రోజు నేను ఈ అవమానాన్ని భరించాలి. బియాండ్ ద షేమ్, బియాండ్ ద నెయిల్స్, బియాండ్ ది క్రాస్ ఆయన ఆలోచన చేశాడు. ప్రెసెంట్ గురించి, ఇప్పుడు జరిగేటువంటి అవమానం గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. దీని తర్వాత ఏంటిది? వాట్స్ నెక్స్ట్. ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. కొలస్సీ 3వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నట్లయితే పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద దాని ముందు ఒక మాట ఉంటుంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. మనం చూసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా పైన ఉన్నటువంటి వాడు ఏం ఆలోచన చేస్తున్నాడు దాని గురించి ఆలోచన చేశారు. భూ సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచన చేయలేదు. ఎందుకు అంటే వారు సమర్పించుకున్నారు. దేవా, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చు. కష్టం వచ్చిందా? మా తమ్ముడు చనిపోతున్నాడా? ఓకే, నేను ఒక యుక్తితో మాట్లాడతాను. మా అన్నదమ్ములను ద్వేషిస్తా ఉన్నారా? నేను కూడా యుక్తి కలిగి ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాను. లోకంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అంగీకరించట్లేదా? నేను యుక్తి కలిగి నేను మాట్లాడుతూ ఉన్నాను. నా శత్రువు నా ముందున్నాడా? అప్పుడు కూడా ప్రేమ కలిగి యుక్తితో నేను మాట్లాడుతూ ఉంటాను అనే ప్రణాళికలో, ఆ యొక్క సంకల్పంతో వీళ్ళంతా కూడా జీవించారు. నేటి క్రైస్తవ లోకానికి మన మాటల కంటే క్రియలు చాలా అవసరం. Christian deeds are dying. Christian actions are dying. Christian love is dying in this society. మనం బతుకుంటాం, ఎంతకాలం బతుకుంటాం తెలియదు. కనీసం ఒక్కరిని ఇద్దరినైనా ఇంపాక్ట్ అయ్యేలా చేయాలి. నిన్నటి దినాన ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాం. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 15-20 మంది సేవకులు ఉన్నారు, దేవుని సేవకులు. వాక్యం చెప్తా ఉంటే వారంతా కూడా పెన్ను పేపర్ తీసుకుని, నేను చాలా చిన్నవాడు, వాళ్ళకంటే చాలా చిన్నవాడు, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కూడా లేదు నా వయసు. వాళ్ళందరూ కూడా పెన్ను పేపర్ తీసుకుని రాసుకుంటా ఉన్నారు, ప్రతి పాయింట్ రాసుకుంటా ఉన్నారు. అది చూసి నాకు ఇంకా ఆశ కలిగి, అరగంట చెప్పాల్సినటువంటి వాక్యం గంట పోయింది. జాగ్రత్తగా విన్నారు, జాగ్రత్తగా రాసుకున్నారు. నాకు అనిపించింది, ఓకే, దే ఆర్ గుడ్ రోల్ మోడల్స్, వీరంతా కూడా మంచి మార్గదర్శులుగా ఉన్నారు, ఈ సంఘాలన్నీ కూడా సేఫ్ అని చెప్పి అనిపించింది. ఒకవేళ కుర్చీలో ఇలా వెనకేసుకుని ఇలా కూర్చోవచ్చు, తప్పలేదు, వాళ్ళు పెద్దవారు కాబట్టి. కానీ అలా లేరు, వాళ్ళంతా చక్కగా వాక్యం వింటూ ఉన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. దోస్ చర్చెస్ ఆర్ సేఫ్. మన చర్చ్కి వచ్చేసరికి మన సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా దే షుడ్ బి ఇంపాక్ట్ఫుల్ ఇన్ ఆర్ వర్డ్స్, ఇన్ ఆర్ డీడ్స్, ఇన్ ఆర్ యాక్షన్స్, ఇన్ ఆర్ లవ్. ఈ కోల్పోతా ఉన్నది లోకం. అలా కాకుండా క్రీస్తు ప్రేమ ఇది, ఈ ప్రేమను నేను చాటుకుంటాను అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయం తీసుకోవాలి. అందరు తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, పరలోకమందు నా తండ్రి, దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నాయన నువ్వు ఇచ్చినటువంటి మాటలకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. క్రైస్తవ ఆలోచన విధానం ఈ రకంగా ఉండాలి అని చెప్పి వాక్యం తేటగా సెలవిస్తూ ఉండదు. ప్రేమలు కోల్పోతున్నటువంటి లోకం, ద్వేషం పెరుగుతున్నటువంటి లోకం, మనుషులకి దూరం పెరుగుతున్నటువంటి సమయం నాయన, ఈ సమయంలో మాకు ఇచ్చినటువంటి మాటకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీ పాదాలకు సమర్పించుకుంటున్నాం నాయన. అందరూ కూడా ప్రేమానురాగాల మధ్య జీవించలాగా నా సహాయం దయచేయండి తండ్రి. మేము ఏమైతే ఉన్నామో నీ యొక్క కృపను బట్టి, నీ యొక్క దయను బట్టి ఉన్నాం, అందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. కూడి వచ్చిన అందరూ కూడా ఈ వాక్యాన్ని మా యొక్క జీవితంలో మేము నెరవేర్చలాగిన సహాయం దయచేయండి. చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలు జరిగితే క్షమించి తిరిగి వాటి వైపు వెళ్లకుండా నీ యొక్క వాక్యంలో నిరంతరం మేము జీవించలాగిన సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని నాయన నీ యొక్క పాదాలకి సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.